హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు విరోహ వ్లాగ్స్. విరోహ వ్లాగ్స్లో నేను ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ వచ్చేసి గుడ్డు వెల్లుల్లి కారం. అసలు ఎంత బాగుంటుందంటే అసలు మీరు నోట్లో పెట్టుకుంటే ఇంకా అమృతంలా ఉంటుంది. చికెన్ మటన్లో కూడా ఈ డిష్ పక్కన పని చేయవు, అంత టేస్ట్ ఉంటుంది. ఒకసారి నేను చెప్పినట్టు సింపుల్గా ట్రై చేసి చూడండి, టేస్ట్ అయితే అద్దరిపోతుంది. అసలు మీరు ఇంకా చేసుకుంటూనే ఉంటారు, అంత బాగుంటుంది ఈ రెసిపీ. సో ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో ఫస్ట్ చూద్దాం. మనం ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లోకి ఒక చిన్న వెల్లుల్లిపాయ పట్టు తీసేసి వెల్లుల్లి రెమ్మలు వేసుకుని దాంట్లో ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1.5 టీ స్పూన్ కారం వేసుకోండి. కారం మీ ఇష్టం, మీరు ఎక్కువ కారం తినాలనుకునే వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోండి, నేను మీడియంగా వేస్తున్నాను. అలాగే కొంచెం టేస్ట్కి తగినంత సాల్ట్ వేసేసుకుని మనం దాన్ని ఏం చేయాలంటే ఫైన్గా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఈలోపు ఎగ్స్ బాయిల్ చేస్తున్నాను. ఎగ్స్ బాయిల్ అయిన తర్వాత పట్టు తీసేసి మనం ఏం చేయాలంటే ఎగ్స్ని 3 వైపులా నాట్లు పెట్టుకోవాలి. ఇలా నాట్లు పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఆ ఉప్పు కారం మసాలా అంటే ఈ వెల్లుల్లి ఫ్లేవర్ అంతా ఈ ఎగ్లోకి వెళ్ళి ఎగ్ ఇంకొంచెం టేస్టీగా మారుతుంది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ప్యాన్ పెట్టుకుందాం. ప్యాన్ పెట్టుకుని దాంట్లో 1.5 టీ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసేసుకుని మనం ఎగ్స్ ఉన్నాయి కదా, ఎగ్స్ని దాంట్లో వేసుకుందాం. వేసుకుని మంచిగా రోస్ట్ చేసుకుందాం. రోస్ట్ చేసుకుని అంటే దాంట్లోకి వచ్చి చిటికాడు 1/2 టీ స్పూన్ పసుపు అనేది యాడ్ చేద్దాం. ఎందుకంటే పసుపు వేస్తే ఎగ్స్ మంచి కలర్ఫుల్గా కనిపిస్తాయి. సో పసుపు యాడ్ చేద్దాం. పసుపు యాడ్ చేసి దాన్ని మంచిగా రోస్ట్ చేసుకుందాం. సో నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానండి, కంపల్సరీ మీ సపోర్ట్ మాకు కావాలి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఎన్నో వస్తాయి, ఫాలో అవ్వండి మా ఛానల్ని. సో ఈ ఎగ్స్ రోస్ట్ అయిపోయినాయి కదా, దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. దాంట్లోనే సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసేసుకుందాం. ఉల్లిపాయలు వేసుకొని మంచిగా దాన్ని బాగా కలుపుకుందాం. కలుపుకొని మంచిగా అవి బాగా వేగాలన్నమాట. ఉల్లిపాయలు బాగా వేగితే కొంచెం కర్రీకి టేస్ట్ ఇంకా బాగుంటుంది. సరిగ్గా వేగకపోతే ఉల్లిపాయలు ఏంటంటే అంత టేస్ట్ రాదు కర్రీకి, అంటే కొంచెం తీపిగా ఉన్నట్టు అనిపిస్తుంది. అందుకొంచెం మంచిగా వేపుకుందాం. బాగా వేపుకొని దాంట్లోకి కొంచెం పచ్చిమిర్చి వేసుకుందాం. పచ్చిమిర్చి స్టార్టింగ్లో వేస్తే ఏంటంటే మెత్తగా అయిపోతాయండి. అందుగురించి నేను ఏం చేస్తానంటే ఎప్పుడు కూడా ఫస్ట్ ఆనియన్స్ సగం వేగిన తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేస్తాను. పచ్చిమిర్చి కరివేపాకు కూడా ఆనియన్స్ సగం వేగిన తర్వాత యాడ్ చేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. సో ఇలా వేపుకొని మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసుకుని ఒక 3 మినిట్స్ తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి దాంట్లో కరివేపాకు వేద్దాం. ఒక 2 రెమ్మల కరివేపాకు మనం వేసుకుందాం. వేసుకొని దాన్ని కూడా మంచిగా కర్రీలో అంటే ఆనియన్స్లో కలుపుకుందాం. అలా బాగా వేగాలి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు మంచిగా వేగాలి. సో ఒక మళ్ళీ 3 మినిట్స్ మూత పెట్టేసుకుందాం. 3 మినిట్స్ తర్వాత అలా మంచిగా మగ్గుంది కదండి, ఆనియన్స్ కూడా బాగా వేగిపోయినాయి. ఇప్పుడు మనం పట్టుకున్న పేస్ట్ ఉంది కదా, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, కారం, ఉప్పు, ఆ పేస్ట్ని మనం దాంట్లో వేసేసుకుని బాగా అది మొత్తం అది మొత్తం కలిసేలాగా బాగా తిప్పుకోవాలి. బాగా మంచిగా కరిగిపోవాలి. ఆనియన్స్ అన్నీ మంచిగా అయిపోవాలి. అప్పుడు ఏం చేయాలంటే మనం రోస్ట్ చేసుకున్న ఎగ్స్ కూడా వేసేసుకోండి. వేసేసుకుని ఒక 5 మినిట్స్ అలా తిప్పండి. ఎందుకంటే అది మొత్తం అంతా ఎగ్కి పట్టాలి కదా, ఎగ్కి పట్టి ఎగ్ కూడా మంచి టేస్ట్ రావాలి కాబట్టి మనం మంచిగా తిప్పుదాం బాగాను. లాస్ట్లో ఒక అలా 5 మినిట్స్ అలా అయిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసేసుకోవటమే. ఇంకా అసలు చూడండి ఎంత టేస్ట్ ఉంటుందంటే మీరు ఒకసారి ట్రై చేయండి కంపల్సరీ. చాలా సింపుల్ ప్రాసెస్ కదా, కంపల్సరీ ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి, కొత్తగా స్టార్ట్ చేసాం. ఇలాంటి వంటలు ఎన్నో పెడతాం, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.